హలో ఎవరిబడి. ఈరోజు మనము మక్కా జాయింట్ అగ్రిమెంట్ అని చెప్పి ఒకటి చేసుకున్నారు పాకిస్తాన్, టర్కీ అండ్ సౌదీ అరేబియా. దాని గురించి మాట్లాడుకుందాం. వై సౌదీ అరేబియా అండ్ టర్కీ చూస్ దిస్ పాకిస్తాన్ అంటే బికాస్ ఇన్ టోటల్ ఇస్లామిక్ కంట్రీస్ పాకిస్తాన్ ఈజ్ ద ఓన్లీ కంట్రీ విచ్ ఈస్ హ్యావింగ్ న్యూక్లియర్ ఆర్మ్ ఉన్న మొత్తం ఇస్లామిక్ దాంట్లో ఉన్న ఒకే ఒక్క దేశం వచ్చేసి పాకిస్తాన్. అది కాకుండా మిగతా టెక్నాలజీస్ ఉన్న దేశం వచ్చేసి టర్కీ. డ్రోన్స్ కానీ ఎనీ అడ్వాన్స్ టెక్నాలజీ ఉన్న దేశం టర్కీ. ఇద్దరికి ఇచ్చేంత డబ్బు ఉన్నది సౌదీ అరేబియా దగ్గర. అయితే ఈ ముగ్గురు కలిపేసి మక్కా జాయింట్ అగ్రిమెంట్ అని చెప్పి పెట్టుకున్నారు. సో దీని తర్వాత వీళ్ళు దీన్ని ఇస్లామిక్ నాటో కింద కూడా తీసుకెళ్తామన్నారు. ఓకే, దట్స్ గుడ్. కాకపోతే ఈ అగ్రిమెంట్ అయిన 48 hours లోపలనే హౌతీస్ సౌదీ అరేబియా మీద బాంబులు వేసారు. అయితే టర్కీ రెస్పాండ్ కాలేదు. వేరే ఇంకోటి పాకిస్తాన్ డే 1 నుంచి అసలు అయితే రెస్పాండ్ అవ్వట్లేదు. ఎందుకంటే ఈ ఇరాన్ కూడా సౌదీ అరేబియా మీద మసాలా బాంబులు వేసింది. వీళ్ళు లాస్ట్ ఇయరే పాకిస్తాన్ వచ్చేసి సౌదీ అరేబియాతోని జాయింట్ అగ్రిమెంట్ చేసుకున్నారు. ఏది మా మీద యుద్ధం చేస్తే మీ మీద యుద్ధం చేసినట్టే. ఇఫ్ యూ డ్రాప్ ఏ బాంబ్ ఆన్ సౌదీ అరేబియా ఇట్ మీన్స్ యు ఆర్ బాంబింగ్ పాకిస్తాన్ అని చెప్పేసి. సేమ్ ఇప్పుడు అందులో టర్కీ కూడా జాయిన్ అయింది. బికాస్ టర్కీ దగ్గర అడ్వాన్స్ టెక్నాలజికల్ డ్రోన్స్ ఉన్నాయి. అది యుక్రెయిన్ కూడా చాలా వరకు సప్లై చేసింది ఇదే. ఆపరేషన్ సింధూర్లో పాకిస్తాన్కి భారత్ మీద వేయాలని చెప్పి సప్లై చేసింది ఇదే టర్కీ అనే దేశం. సో ఇప్పుడు ఆ ముగ్గురు కలిసి డిఫెన్స్ పెట్టుకొని చేస్తున్నారు. కాకపోతే ఇది సక్సెస్ఫుల్గా లేదు. నో, ఇరాన్ ఈజ్ లాఫింగ్ బికాస్ హౌతీస్ అనేది ఇరాన్కి సంబంధించిన బ్యాక్ ఫేస్ అనమాట. ఇరాన్ ఎవరి మీదన్నా వెనకాల నుండి దాడి చేయాలంటే హౌతీస్తో చేయిస్తుంది. సో ఇప్పుడు హౌతీస్తోనే ఇరాన్ చేయించింది. అంటే వీళ్ళు చేసుకున్న అగ్రిమెంట్ ఏదైతే ఉందో దానికి వర్త్ ఉంటుందా అని చెప్పి. ఇరాన్ ఎందుకు చేయిస్తుంది అంటే ఈ ముగ్గురు ఒకటేరనుకోండి, ఇస్లామిక్ వరల్డ్లో ద మోస్ట్ బాంబులు రాకెట్లు ఉన్న దేశం వచ్చేసి ఇరాన్. ఇంకోటి ఇట్స్ షియా కంట్రీ. ఈ ముగ్గురు ఒక్కటైపోతే సున్నీ డామినేషన్ పెరిగిపోద్ది. అక్కడ ఇరాన్కి భయం. చూసి షియా సున్నీ అనేది అది కొన్ని వందల సంవత్సరాల నుంచి వస్తుంది. అందుకని నౌ ఇరాన్ ఈజ్ చెకింగ్ వాటర్ బై బాంబింగ్ సౌదీ అరేబియా. ఇప్పుడు సౌదీ అరేబియా బాంబులు వేసి టర్కీ కానీ పాకిస్తాన్ కానీ యానిమేషన్ కానీ ఆర్మీని కానీ వాళ్ళ ఫైటర్ జెట్స్ కానీ మనం పంపిస్తుందా అంటే అటు టర్కీ పంపించలేదు, ఇటు పాకిస్తాన్ పంపించలేదు. ఎందుకంటే జస్ట్ వీఆర్ ప్రిపేరింగ్, స్టిల్ వీఆర్ ఇన్ స్టేజ్ ఆఫ్ డాక్యుమెంటేషన్ అన్నారు. యాజ్ వీ నో హౌ థింగ్స్ గో ఆన్ విత్ పాకిస్తాన్ అండ్ టర్కీ. ఆల్ దీస్ పీపుల్ వాంట్ మనీ అండ్ దీస్ పీపుల్ సెండ్ దేర్ యూత్ ఇన్ టు దిస్ బ్లడీ జిహాదీ థింగ్. ఓకే, ఇరాన్ ఈజ్ ద ఓన్లీ కంట్రీ అండి. ఆఫ్ కోర్స్ ఇట్స్ ఇస్లామిక్ కంట్రీ, బట్ స్టిల్ వాళ్ళ నేత ఉన్నాడు కదా, ఇది ఖమీని అనే వ్యక్తి. He said number of times to school children became doctors and engineers and scientists. మీరు ఆయన పాత వీడియోలు స్కూల్ చిల్డ్రన్తో చూస్తే హీ యూస్ టు టెల్ మెనీ టైమ్స్ సైంటిస్టులు కావాలి, డాక్టర్లు కావాలి, ఇంజనీర్లు కావాలని చెప్పేసి. బికాస్ దట్ ఈస్ సైన్స్. మిగతా వాళ్ళు ఏం చేస్తారో అది మనకు తెలియదు. నెక్స్ట్ వెళ్తే రష్యా హ్యాస్ గివన్ ఎ వండర్ఫుల్ గిఫ్ట్ టు ఇండియా ఫ్రమ్ స్పేస్ స్టేషన్లోంచి భారతదేశానికి వీళ్ళు ఇండిపెండెన్స్ డే ఒక విషెస్ చెప్పారనమాట. రష్యన్ స్పేస్ స్టేషన్లో ఉన్న ఆస్ట్రోనాట్స్ అంటే వీఆర్ నాట్ ల్యాండ్, వాటర్, ఎయిర్ కాదు, స్పేస్లో అయినా సరే వీఆర్ ఫ్రెండ్స్, ఎ టైమ్ టెస్టెడ్ ఫ్రెండ్స్, ఇండియా అండ్ రష్యా. ఫర్ దిస్ ఐ పర్సనలీ థ్యాంక్ రష్యన్ గవర్నమెంట్ టు సెలబ్రేటింగ్ అవర్ ఇండిపెండెన్స్ డే ఇన్ స్పేస్. థ్యాంక్ యూ. నెక్స్ట్ వచ్చేసి బంగ్లాదేశ్ అండ్ ఇండియా. బంగ్లాదేశ్ ప్రైమ్ మినిస్టర్ హెడ్ ఆఫ్ స్టేట్ వచ్చేసి అక్కడ మన డిప్లొమాట్ ఉంటుంది కదా, ఇండియన్ డిప్లొమాట్, ఆయన్ని కలిసి మాట్లాడారు. ఇది ఎప్పుడు జరిగిందంటే మన షేక్ హసీనా ఎవరైతే ఈ బంగ్లాదేశ్ ప్రైమ్ మినిస్టర్ ఉన్నారో ఆమె ఇండియాలో మొన్న ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టింది. ఆ ప్రెస్ కాన్ఫరెన్స్ తర్వాత ఈయన వచ్చి మన డిప్లొమాట్తో మాట్లాడారంట. సో అంటే అక్కడ పరిస్థితి చూస్తే అంతా బాగానే ఉంది, బట్ స్టిల్ థింగ్స్ మే స్లిప్ అవే అని చెప్పేసి వాళ్ళు మాట్లాడుతున్నారు. ఇంకోటి దే రిక్వెస్టెడ్ టు సెండ్ షేక్ హసీనా గారు బ్యాక్ టు బంగ్లాదేశ్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ అని చెప్పి. ఇంకోటి
బంగ్లాదేశ్‌లో అక్కడున్న స్టూడెంట్స్ లీడర్స్‌ని చంపిన వాళ్ళు కొందరు వెస్ట్ బెంగాల్‌లో ఉన్నారు. సో, వాళ్ళని కూడా మాకు సరెండర్ చేయండి అని అంటున్నారు. లెట్స్ సీ వాట్ హ్యాపెన్స్. నెక్స్ట్ వచ్చేసి నేపాల్ అండ్ ఇండియా. నేపాల్ హెడ్ ఆఫ్ స్టేట్ వచ్చేసి ఈయన కూడా మన డిప్లొమాట్‌ని కలిసారంట. కలిస్తే సో, మన డిప్లొమాట్ అక్కడున్న నేపాల్ అంబాసిడర్ ఉంటారు కదా! ఇండియా అంబాసిడర్ టు నేపాల్. ఆయన అక్కడున్న బ్యాలెన్ షా గారికి ఆయన హెడ్ ఆఫ్ స్టేట్. ఆయనకు ఒక పెయింటింగ్ గిఫ్ట్ ఇచ్చారనమాట. సో, బ్యాలెన్ షా గారు కూడా మొన్న అన్నెసరీ టాక్స్ చేసేసి ఇండియాకి కోపం వచ్చేలా చేశారు. సో, మనల్ని కొంచెం టైట్ చేశారు. అవి మాట్లాడతారు. నెక్స్ట్ ఇజ్రాయెల్. ఇజ్రాయెల్ హ్యాస్ రిజెక్టెడ్ ద 15 పాయింట్ ఆఫ్ పీస్ డీల్ మెర్సిలెస్లీ అనమాట. అంటే వాళ్ళు నిర్ద్వందంగా మాకు అసలు దీనికి మాకు సంబంధం లేదు. హమాస్ టోటల్‌గా ఆర్మ్స్ పడేసి వెళ్ళిపోతేనే అప్పుడే మేము వెనక్కి వస్తామన్నారు. ఎక్కడ గాజా నుంచి. గాజాలో ఇప్పుడు ట్రంప్ ఈ పీస్ డీల్ అందరూ ఏమంటున్నారంటే మీరంతా ఇజ్రాయెల్ ఆర్మీ అంతా వెనక్కి వచ్చేస్తే అక్కడ ఇంటర్నేషనల్ ఆర్మీ వస్తది. అందులో 50% ఆఫ్ ముస్లిం కంట్రీస్ నుంచి వస్తాయంటే మన ఈ ఇజ్రాయెల్ నెతన్యాహు కాకొచ్చేసి ఎవ్వరు రావాల్సిన అవసరం లేదు రవి, మేమే ఉంటాము, ఏం బిక్కుర్రో పీక్కుర్రి అని చెప్పినమాట. ఇవి నిన్న సాయంత్రం అనుకున్న హెడ్లైన్స్. సో చూద్దాం వాట్ హ్యాపెన్స్ నెక్స్ట్. థ్యాంక్ యూ అండ్ subscribe my channel, comment, write and share. Thank you.